చిన్నారుల జీవిత మనుగడకు తొలి అడుగు ప్రాథమిక పాఠశాలలేనని సిద్దిపేట జిల్లా విద్యాధికారి వరిగంటి శాస్త్రి మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రాథమిక విద్య దశ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని వారు అన్నారు. ఈ దశలోనే విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత వంటి ఉత్తమ విలువలను నేర్చుకుంటారని తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఉపాధ్యాయ బృందం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి వరిగంటి శాస్త్రి, మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా వేద పండితులు రఘుకుమార్ శర్మ ఆధ్వర్యంలో సరస్వతి పూజ నిర్వహించి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం జిల్లా విద్యాధికారి వరిగంటి శాస్త్రి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో బడిఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. పేద విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులతో కూడిన పాఠశాలలను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన వెంటనే చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించిన ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలయ్య, ఉపాధ్యాయురాలు జ్యోతిప్రియ, భారతి, గీత, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఎంబీపీఎస్ దుద్దేడ స్కూల్ను యాజ్ ఏ డిఓగా నేను సందర్శించడం జరిగింది. ఈరోజు ఏంటంటే పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాము. ఈరోజు అక్షరాభ్యాసం చేయించాము. సో పిల్లలు కూడా బాగా చదవాలని నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూళ్ళకి చాలా సౌకర్యాలు చాలా కల్పించారు. ఏంటంటే మధ్యాహ్నం భోజనము, తర్వాత టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, కిట్, ఈ సంవత్సరం నుంచి కిట్ కూడా మనం ఇంప్రూవ్ చేస్తున్నాము. సో ఉపాధ్యాయులకి నేను తెలియజేది ఏమనంటే, ప్రైవేట్ స్కూళ్ళకు పోకుండా పిల్లలని బడిబాట కార్యక్రమంలో మీరు స్ట్రెంత్ను పెంచండి. ఎవరిని అక్కడ వెళ్ళకుండా, ప్రైవేట్ పాఠశాలను వెళ్ళకుండా మీరు స్ట్రెంత్ను పెంచండి. మన పాఠశాల సౌకర్యాలకు వాళ్ళకి నివేదించండి, వాళ్ళకి చెప్పండి, పేరెంట్స్కి చెప్పండి. మన స్కూల్స్ మనకి గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ చెప్పి ప్రయత్నం చేయండి. మన స్కూల్కి మన స్ట్రెంత్ పెరగాలి. నేను ఆశిస్తాను.